డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావుని. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం, ముందస్తు ఎన్నికలు కేసీఆర్ని ముందుకు తీసుకెళ్తాయా, వెనక్కి నడిపిస్తాయా? ఈ అంశంపై మనం ఈరోజు విశ్లేషణ చేద్దాం. ముందస్తు ఎన్నికలకు దాదాపు తెలంగాణలో రంగమంతా సిద్ధమైంది. ఎప్పుడైతే కేసీఆర్ మంత్రివర్గం సమావేశంతో అసెంబ్లీ రద్దుకు తీర్మానం చేసి గవర్నర్కు సమర్పించాడో, డిసెంబర్లో ఎన్నికలు జరగడం అంతా ఖాయమైపోయింది. అయితే ఇక్కడ కేసీఆర్ తన మంత్రివర్గ సహచరులకు కానీ తన పార్టీ సహచరులకు కానీ ఇచ్చిన సమాచారం ప్రకారం ఆయన కేంద్రంతో అన్నీ మాట్లాడుకున్నాను, మోడీతో అన్నీ మాట్లాడాను, ఎలక్షన్ కమిషన్ని కలిశాను, వాళ్ళ దగ్గర అన్ని అష్యూరెన్సులు తీసుకున్నాను, గవర్నర్తో మాట్లాడుకున్నాను, దాదాపు డిసెంబర్లో ముందస్తు ఎన్నికలు జరగడం ఖాయం అని చెప్పి ఇచ్చిన సమాచారం అధికారికం కాకపోయినప్పటికీ రేపొద్దున డిసెంబర్లో రాజస్థాను, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాంలలో ఎన్నికలు జరగడం దాదాపుగా రంగం సిద్ధమై ఉన్న సందర్భంలో, ఇదే సందర్భంలో రద్దయి ఉన్న అసెంబ్లీ కనుక తెలంగాణకు కూడా డిసెంబర్లో ఎన్నికలు జరుగుతాయని చెప్పి అందరం భావిస్తున్నాం. అయితే ప్రస్తుతం గవర్నర్ దగ్గర నుంచి ఎలక్షన్ కమిషన్ కోర్టులోకి బంతి వెళ్ళింది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ తప్పకుండా డిసెంబర్లో ఎన్నికలు జరపడానికి సిద్ధపడుతుందని అందరూ భావిస్తున్న తరుణంలో ఇప్పుడు తెలంగాణలో దృష్టంతా అన్ని పార్టీలది ఎన్నికల మీదే పడింది. ఇక్కడ కేసీఆర్ హఠాత్తుగా నిర్ణయం తీసుకొని ఒక నెల ముందు రోజుల వరకు కూడా ఎవరికి ఎటువంటి ఊహాగానాల్లో లేని అంశాన్ని తెరపైకి తెచ్చి ముందస్తు ఎన్నికలంటూ మొదలుపెట్టి హఠాత్తుగా ఓ నిర్ణయం ప్రకటించి విపక్షాలకి ఊపిరి పీల్చుకోకుండా చేసి తాను ఒక మాస్టర్ స్ట్రోక్ ఇచ్చానని చెప్పి ఆయన భావిస్తున్న సందర్భంలో ఇది మాస్టర్ స్ట్రోకా, సెల్ఫ్ గోలా అని చెప్పి విస్తృతంగా ఒక చర్చ కూడా నడుస్తుంది. అయితే ఎవరికి వాళ్ళు విమర్శలు చేసుకుంటేనో ఇటు భారతీయ జనతా పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ ఎన్నికలకు అవసరమైన మేనిఫెస్టోలు, అభ్యర్థుల జాబితాలు తయారు చేసుకునే పనిలో హడావిడిలో పడిపోయాయి. అయితే ఇక్కడ కేసీఆర్ ఇప్పుడు ఎందుకు ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నాడు అనే దానికి ఆయన చెప్పుకొస్తున్న కారణం అంత సబబుగా లేదని అందరూ భావిస్తున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్ళడానికి కేసీఆర్ చెప్తూ వస్తున్న కారణం ఏమిటంటే, తాను తెలంగాణ రాష్ట్రం సాధించి తెలంగాణని ఒక అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఒక ప్రశాంతమైన ఒకే వేగంతో అభివృద్ధితో నడుస్తున్నటువంటి రాష్ట్రాన్ని స్థాపించానని, ఈ అభివృద్ధి ఆగకుండా ఈ ప్రశాంతత చెడిపోకుండా మరొక 5 సంవత్సరాలు ఇలాగే నడవాలంటే ఇప్పుడు ముందుగా ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడిందంటూ ఆయన చెప్పుకొస్తున్న కారణం అంత సబబుగా లేదని విపక్షాలు విమర్శించడంతో పాటు మీడియాలో కూడా విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. అయితే తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం సాధించుకొచ్చిన వీరుడిగా ఆయనకి 5 సంవత్సరాల కాల పరిమితికి అధికారం ఇచ్చేలాగా ఓ 63 సీట్లతో అధికారాన్ని కట్టబెట్టినప్పటికీ ఆయన అభద్రతా భావంతో ఇతర పార్టీల నుంచి దాదాపు 30 మందిని నానా రకాలుగా చేర్చేసుకొని వాళ్ళకి మంత్రి పదవులు కూడా ఇచ్చి ప్రభుత్వాన్ని నడుపుతూ ఆయన్ని ఎవరు విమర్శించినా అసెంబ్లీలో కానీ బయట కానీ ఎవరు ఏ విధంగా అభివృద్ధికి అడ్డు వచ్చినా సరే వాళ్ళపై కేసులు పెడుతూ అనర్హతలు విధిస్తూ ఆయన ముందుకెళ్తూ ఉన్న తరుణంలో ఆయన చేస్తున్న అభివృద్ధికి ఇక్కడ ఎవరు అడ్డు వచ్చిన వాళ్ళు కానీ ఆయనకు జరిగిన ఆటంకాలు కానీ కూడా ఏమీ లేవు. అయితే ఇప్పుడు ఆయన వాదన ప్రకారమే మరొక 8 నెలల సమయం కంటే ముందుగానే ఎన్నికలు జరపడం మూలాన అభివృద్ధి ఆగకుండా వెళుతుందా, లేక ఈ 8 నెలలు కూడా పరిపాలించిన తర్వాత ఎన్నికలకు వెళితే అభివృద్ధి ఆగుతుందా అనే దానికి ఒక సరైన ప్రాతిపదిక లేని వాదన ఆయన వినిపిస్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ జరుగుతున్న చర్చల్లో కూడా ఇప్పుడు కేసీఆర్ని ఓడించగల మొనగాడెవరు, అటు కాంగ్రెస్ పార్టీలో కానీ ఇటు భారతీయ జనతా పార్టీలో కానీ ఇటు తెలుగుదేశం పార్టీలో కానీ లేక కొత్తగా కోదండరాం ఏర్పాటు చేసిన TJS పార్టీ యొక్క కూటమిలో కానీ కేసీఆర్ని పడగొట్టి కేసీఆర్ని ఓడించగల, TRSని అధికారంలోకి రాకుండా చేయగల ఒక లీడర్ ఎవరు అని చెప్పనే ఒక చర్చ కూడా నడుస్తూ ఉంది. అయితే ఇప్పుడు కేసీఆర్ TRS పార్టీ 2014లో ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ప్రకటించిన మేనిఫెస్టో కానీ అందులో ఇచ్చిన హామీలు కానీ నేను దాదాపుగా 95% నేను అమలు చేసేసాను, మేనిఫెస్టోలో చెప్పనివి కూడా నేను చాలా చేశానని చెప్పి ఆయన ఒక పక్క చెప్తున్నప్పటికీ అసలు మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలు ప్రధానమైనవి అన్నీ కూడా అలాగే పెండింగ్లో ఉన్నాయి.
ఏవో చిన్న చిన్నవి తాయిలాల్ లాంటివి మాత్రమే ఆయన చేశాడని చెప్పి ఓ పక్క విపక్షాలు విమర్శిస్తూ ఉన్న సందర్భంలో ఆయన ఒక దశలో జమిలి ఎన్నికల్ని సమర్థించి కూడా తిరిగి మళ్ళీ లోక్సభ ఎన్నికలతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళడానికి భయపడ్డాడని, అందుకే ముందుగా ఎన్నికలకు వెళ్తున్నాడని చెప్పి అసెంబ్లీ ఎన్నికల్ని విడిగా జరిపించుకుంటున్నాడని, ఆ విధంగా దాదాపు 1000 కోట్ల భారాన్ని తెలంగాణ ఖజానాపై బలవంతంగా రుద్దుతున్నాడని కూడా ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఆయన ఈ ముందస్తు ఎన్నికల్ని ఆయన పథకం ప్రకారం చూస్తే చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని మొన్న కొంగర కలాంలో 25 లక్షల మందిని జన సమీకరణ చేయడం ద్వారా ఒక బ్రహ్మాండమైన ప్రగతి నివేదన సభ జరిపి తానేమేం చేశాడో, ఎందుకు ముందస్తుకు వెళుతున్నాడో, మళ్లీ తనని ఎందుకు గెలిపించాలో వివరించేలా ఓ బ్రహ్మాండమైన ప్రసంగ పాఠాన్ని కూడా తయారు చేసుకుని ఆ సభ నిర్వహించే బాధ్యత తన వారసుడు నెక్స్ట్ ముఖ్యమంత్రిని తాను చేద్దాం అనుకుంటున్న తారక రామారావు అయిన ఆయన కుమారుడిని ఆ సభ నిర్వహణ బాధ్యతలు అప్పచెప్పి ఆ సభ విజయవంతం చేసి తద్వారా తన కుమారుడి ప్రతిభను కూడా ప్రజానీకానికి చాటి ఆ బ్రహ్మాండమైన సభలో ఆయన ముందస్తు ఎన్నికల ప్రకటన చేద్దామని ఆశించాడు. అయితే కొంగర కలాంలో జరిగిన సభలో 25 లక్షల మంది జనం వస్తారని ఆయన ఆర్భాటంగా ప్రకటించినప్పటికీ 3-4 లక్షల లోపే అక్కడ జనం రావడంతో ఆయన చివరి నిమిషంలో తన ప్రసంగ పాఠాన్ని మార్చుకొని వాక్యం వెతుక్కుంటూ మాట్లాడి ముందస్తు ఎన్నికల గురించి సస్పెన్స్లో పెట్టి వెనక్కి వచ్చి మళ్లీ తిరిగి ఆలోచించుకొని ఇప్పుడు వెనక్కి తగ్గితే కేసీఆర్ సభ తర్వాత దడిచాడు, భయపడ్డాడు, అందుకనే వెనక్కి వెళుతున్నాడు అని చెప్పనే అపవాదు పడి తాను మరింత బలహీనం అయిపోతానన్న ఒక కారణంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇప్పుడు ముందస్తు ఎన్నికల ప్రకటన చేశాడని చెప్పి కూడా ఒక వాదన ఉంది. అయితే ఈ వాదనలన్నింటినీ పక్కన పెట్టి ఇప్పుడు మనం విశ్లేషించాల్సిన అంశం ఏమిటంటే, అసలు ముందస్తు ఎన్నికల మూలంగా ఈయన రేపు గెలుస్తాడా, లేక రేపు కేసీఆర్ని గెలిపించడానికి కానీ లేక ఓడించడానికి కానీ ప్రజలు ఎదురుగా ఉన్న అంశాలు ఏమిటి అని మనం ఒకసారి కనుక చూస్తే, అసలు ఆయన ప్రకటించిన మేనిఫెస్టో 2014లో ఆయన ప్రజలకు ఏదైతే వాగ్దానాలతో ఎన్నికలకు వెళ్తున్నప్పుడు మేనిఫెస్టోని ప్రకటించాడో ఆ మేనిఫెస్టోలోని మొట్టమొదటి అంశం ఏమిటంటే, ఆయన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత TRS పార్టీ అధికారాన్ని క్లెయిమ్ చేయదు, నేను ముఖ్యమంత్రి పీఠం ఎక్కను, ఒక దళితుణ్ణి తెలంగాణకి తొలి ముఖ్యమంత్రిగా చేసి నేను కాపలా కుక్కలాగా ఈ రాష్ట్రానికి కాపలా కాస్తానని చెప్పి ఆయన అనేక మార్లు ఉద్యమ సమయంలో సభల్లో ప్రకటించిన సందర్భం ఉంది. అయితే ఆ సందర్భం ప్రకారం ఆయన దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తారని ఎవరు కూడా ఆయన తత్వం తెలిసిన వాళ్ళు ఎదురు చూడలేదు. కానీ మరి ఒక పార్టీని నడిపిస్తున్న నాయకుడు, అధ్యక్షుడు ఉద్యమ ఫలితం తర్వాత దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తాను అంటే సహజంగానే ఆ వాగ్దానం ఏమైపోయిందని రేపొద్దున ప్రజలు అడిగే పరిస్థితి తప్పనిసరిగా ఉంటుంది. మరి ఆయన దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేయడానికి బదులుగా ఆయనే ముఖ్యమంత్రి అయి ఆయన అసలు దాని గురించి ఎవరైనా మాట్లాడినా ప్రశ్నించినా విలేకరుల సమావేశాల్లో కూడా నేను ఎప్పుడు చెప్పానని చెప్పి తిరిగి ఎదురుదాడి చేసే పరిస్థితి కూడా వచ్చింది. అయితే ప్రజలు దీన్ని అంత తేలిగ్గా మర్చిపోతారా? మరి దళితులంతా మర్చిపోతారా? తమ వర్గం వాడిని ముఖ్యమంత్రిని చేయకపోగా తమ వర్గం వాడైన ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్యని మంత్రివర్గం నుంచి కారణం చెప్పకుండా అవమానకరంగా తొలగించడాన్ని కూడా వాళ్ళు గుర్తుపెట్టుకునే ఉంటారని చెప్పి దళితులు వాదిస్తున్నారు. మరి ఇది ఒక అంశం. ఇక రెండవ అంశం, దళితులందరికీ కుటుంబానికి 3 ఎకరాల భూమి పంచిస్తానని చెప్పి అసలు ఆ ప్రస్తావన ఇంతవరకు 4 సంవత్సరాల 3 నెలల పాలన గడిచాక కూడా ఒక్కసారి కూడా ఆయన ఎప్పుడూ ఆలోచించిన పరిస్థితికి పోలేదు. కొందరి వాదన ప్రకారం అయితే 4 సంవత్సరాల క్రితం ఆయన ప్రకటించినప్పుడు ఉన్న దళిత కుటుంబాలకి ప్రతి కుటుంబంలోనే వయసుకొచ్చిన కుర్రవాడికి పెళ్ళై ఈ పాటికి పిల్లలు కూడా పుట్టి వేరే సంసారం ఏర్పడి వాళ్ళ సంఖ్య, ఆ కుటుంబాల సంఖ్య మరింత పెరిగి ఉంటుంది. ఇప్పుడు పంచడానికి భూమి కూడా మరింత అవసరం కావాలి. ఇంతవరకు ముందు లెక్కేసిన కుటుంబాలకే ఆయన ఇవ్వలేదు, ఇప్పుడు ఇంకా మరికొంత భూమి ఎక్కడి నుంచి తెచ్చిస్తాడని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మరి దళితులందరికీ కుటుంబానికి 3 ఎకరాల భూమి పంపిణీ కార్యక్రమం మరి అసలు ఆయన ఆలోచన చేయలేదు, చేపట్టను లేదు. ఇది దళితులకు సంబంధించి ఒక రెండవ ప్రధానమైన అంశం. అలాగే ఇక మూడవ ప్రధానమైన అంశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్ని ప్రభావితం చేయగలిగినటువంటి గణనీయమైన సంఖ్యలో ఉన్న ముస్లింలకి 12% రిజర్వేషన్ని నేను ప్రకటించి సాధించి కేంద్రాన్ని ఒప్పించి తీసుకొస్తానని చెప్పి
ఆయన ప్రకటించి ఆయన ఇంతవరకు మరి ఆ రిజర్వేషన్ని సాధించిన సందర్భం అసలు లేనే లేదు. మరి ముస్లింలకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని ముస్లింలు మర్చిపోతారా? మర్చిపోయి ఆయన్ని మళ్ళీ గెలిపిస్తారా? ఇది ఒక మూడో ప్రధానమైన అంశం. ఇక నాలుగో అంశం వచ్చేసి నీళ్లు నిధులు నియామకాలంటూ ఆయన చెప్పినటువంటి ఒక వ్యవహారంలో ఇంతవరకు ఉద్యోగాల కల్పన కోసం అవసరమైన జోన్ల గురించి ఆయన పట్టించుకోనేలేదు. మొన్న ఢిల్లీ వెళ్ళి హడావిడిగా ఆ జోన్ల విషయమై కేంద్రాన్ని ఒప్పించి రాష్ట్రపతి దగ్గర సంతకం పెట్టించుకొని తీసుకొచ్చి ప్రగతి నివేదన సభలో మోడీ దగ్గర చేస్తావా చేస్తావా అని చెప్పి దగ్గరుండి కూర్చొని మరి చేయించుకొచ్చాను జోన్ల విషయం అని చెప్పి ప్రకటించగా, ఇక జోన్ల పని అయిపోయింది కనుక ఉద్యోగాలు వస్తాయని ఆశ పెట్టుకున్న తెలంగాణ నిరుద్యోగ యువత ఉపాధి కల్పన కోసం ఎదురు చూస్తూ ఉన్న సమయంలో హఠాత్తుగా అసెంబ్లీని రద్దు చేశాడు. అంటే ఇక ఇప్పుడు ఉద్యోగాల నోటిఫికేషన్ లేదు, ఈ తెలంగాణ యువతకు ఉద్యోగాలు లేవు. మరి ముఖ్యంగా మరి ఇక్కడ నియామకాలు అనే ఒక ప్రధానమైన వాగ్దానం ఉద్యమ సమయంలో చేసింది పూర్తిగా పక్కన పడేసినట్టు అయిపోయింది. ఇక దీంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, ఇంటింటికి నల్లా నీళ్లు, వరంగల్లో మాట్లాడుతాయని ఇంటింటికి నల్లా నీళ్లు ఇచ్చిన తర్వాతే మిమ్మల్ని నేను వచ్చి ఓట్లు అడుగుతానన్నాడు. కానీ ఇంతవరకు ఒక్క ఇంటికి కూడా నల్లా పోలేదు. మరి దారిలో ఉన్నాయా అంటే దారిలో కూడా లేవు. మరి అటువంటి పరిస్థితుల్లో మరి తర్వాత సాగునీటి ప్రాజెక్టుల గురించి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఇంకా ఇతర ప్రాజెక్టులకు సంబంధించి రచనారెడ్డి అనే ఒక అడ్వకేట్ వేసిన చిన్న కేసులు ఆ సివిల్ కోర్టుల్లోనూ జిల్లా కోర్టుల్లోనూ కూడా అవి ఆటంకాలుగా మారితే దాని గురించి అసెంబ్లీలో ఒక ప్రైవేట్ అడ్వకేట్ వేసిన కేసుల గురించి నా ప్రాజెక్టులు ఆగిపోయాయంటూ ముఖ్యమంత్రి స్వయంగా వాపోతున్న సందర్భం ఉంది. అంటే సాగునీటి ప్రాజెక్టులపై ఈ ప్రభుత్వానికి లేక కేసీఆర్కి ఉన్న నిబద్ధత కానీ సాధించిన తీరు కానీ 4 సంవత్సరాల్లో చేసింది కానీ అర్థమవుతా ఉంది. మరి ఈ పరిస్థితుల్లో రైతు బంధు పథకం ద్వారా పెట్టుబడులు 4,000 చొప్పున 2 ట్రిప్పులుగా ఇస్తానని చెప్పిన వాటిల్లో ముఖ్యంగా సగానికి పైగా ఉన్న రైతులు కౌలు రైతులకి పథకం వర్తించదు. అలాగే ఏ చిరంజీవి లాంటి వాళ్ళు, రామోజీరావు లాంటి వాళ్ళకు ఉన్న 100 ఎకరాలకు కూడా ఇది వర్తించడం చాలా దుర్మార్గం అని చెప్పి తెలంగాణలో సన్నకారు రైతులు వాపోతున్నారు. మరి ఇలా అభాస్పాలైనటువంటి రైతు బంధు పథకం ద్వారానో ఆయన గెలిచి వచ్చే అవకాశాలు ఉన్నాయా? మరి మేనిఫెస్టోలో ప్రకటించిన దాదాపు అన్ని అంశాలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, ఒక్క ఇల్లు కూడా ఈ రోజు వరకు గృహప్రవేశం చేయకపోగా విలేకరుల సమావేశంలో అవి ఎప్పుడూ అయిపోయాయని ఆయన అబద్ధం చెప్తూ ఉన్న సందర్భం కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మరి ఇలా ఆయన మేనిఫెస్టోలో ప్రకటించిన అన్ని అంశాలు విఫలమైపోగా ఆఖరికి ఆయన లోక్సభ ఎన్నికలతో పాటు కలిసి వెళితే ఓడిపోతానేమోనన్న భయంతోనే ఇప్పుడే ఇంకా పూర్తిగా వ్యతిరేకత తనపై ముదరక ముందే తాను ఎన్నికలకు వెళ్లాలని ఏర్పాటు చేసుకున్న ముందస్తు ఎన్నికల్లో ఆయన ముందుకు వెళ్లటం దాదాపుగా ఇక్కడ అసాధ్యంలాగే కనిపిస్తూ ఉందని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ సందర్భంలో కొంతమంది మరి ఈ పరిస్థితులు ఇలా ఉన్నప్పటికీ ఆయన తప్ప వేరే ఆయన కంటే బలవంతమైన నాయకుడు కనిపించటం లేదు కదా అనే ఒక వాదన కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ ప్రజల్లో ఉన్న అసంతృప్తి ఆయన మళ్లీ గెలిపించటమా ఓడించటమా అనేదే ముఖ్యం తప్ప అవతల నాయకుడు ఎంత వాళ్ళు ఉన్నారు, లేక ఈయనకంటే ఎవరు బలవంతుడు, ఈయన పడగొట్టగలవాడెవరు అని ఇది వ్యక్తిగత బలాబలాలు తేల్చుకునే రంగం కానే కాదు రాజకీయాలు. అలాగే ప్రజల్లో సంతృప్తి యొక్క స్థాయిని బట్టి ఆ నాయకుడి యొక్క విజయావకాశాలు ఉంటాయి తప్ప మరో విధంగా కాదు. అయితే ఈ అంశాలన్నింటినీ మనం పరిశీలించినప్పుడు కేసీఆర్ ముందస్తు ఎన్నికలు అతనికి ప్రమాదంగా పరిణమించే అవకాశం తప్పనిసరిగా కనపడుతూ ఉంది అనేది కొండబద్దల అభిప్రాయం.